హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఏ ఫర్ ఆర్తి. గుడ్ మార్నింగ్ అందరికీ. నైట్ అయితే షాపింగ్ చేసి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను లేచేసరికి నాకు 11 అయిపోయింది. 11కి లేచాను ఇవాళ, 10:30 11కి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను ఒక్కదాన్నే బయటకు వెళ్దాం అనుకుంటున్నాను ఇవాళ, ఎందుకంటే టైం లేదు. అండ్ ఏంటంటే మా అక్కకి మా చెల్లికి చాలా తీసుకోవాలి. ఇంకా ఒక్కదాన్నే వెళ్ళిపోయి కొంచెం తిరుగుదాం అనుకుంటున్నా ప్రశాంతంగా, ఎవరితో పెట్టుకోకుండా ఒక్కదాన్నే వెళ్ళి అలా చిల్లయి ఢిల్లీలో. సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు నేను కొంచెం కూర్చొని సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తా, స్టార్ట్ అవుతాం. ఉప్పు నింపేసారు దాంట్లో. पूरा नमक भरा है. बाप रे, नानी को बीपी नहीं आता क्या? సో గైస్, ఫైనల్గా అయితే నేను ఒకదాన్ని వెళ్దాం అనుకున్నా, కానీ మమ్మీ కూడా వస్తారంట, బోర్ కొడుతుందంట. సో నేను మా మమ్మీ వెళ్తాము. పాలికా బజార్ కానీ నెహ్రూ ప్లేస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఫుడ్ అయితే ఇంట్లో తినేస్తాను, ఎందుకంటే బయట ఫుడ్ రోజు ఈవినింగే తింటున్నా బయట. అండ్ హైదరాబాద్లో కూడా బయట తిని, ఇంకా ఇక్కడ కూడా బయట తింటే నా పని. సో ఇప్పుడైతే నేను ఇంట్లో తినేసి స్టార్ట్ అవుతాం రెడీ అయిపోయి. టైం బట్టి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తాము. ఏదైనా మిస్ అయిపోతే రేపు వేరే ప్లేస్కి వెళ్తాం. సో లెట్స్ గో. तुम भी चलो फिर स्पैन के, तुम भी चलो. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, ఆటో బుక్ చేసుకున్నాము, వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 10 minutes ఉంటుంది అంతే, 10 or 15 minutes. ఆటో ఎక్కగా చలేస్తుంది. ఇంకా మళ్ళీ ఎండ రాలేదు ఇవాళ. మా మమ్మీ ఎండ వస్తుందని చెప్పేసి సాక్స్ కూడా వేసుకోలేదు, చలేస్తుంది ఇప్పుడు. సో మేమైతే నెహ్రూ ప్లేస్కి వచ్చేసాము. ఎన్ని చూసినా మా చెల్లి అసలు గంట చేస్తుంది, ఏం కావాలంటే ఇవన్నీ ఇంక సెలెక్ట్ చేసుకుంది, కానీ ఏదో కన్ఫర్మ్ చేయట్లేదు నాకు. ఓ డార్క్ అవుతాయినా, ఏదో పర్పుల్ అయ్యి. ఇప్పుడు వరకు నేను ఫోన్ కవర్ ఒకటే తీసుకున్నా, అంటే ఇక్కడ మంచు పడుతుంది, చాలా చలి పెరిగిపోయింది, చాలా చలిగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 7-6 అయినట్టుంది. మంచు పడుతుంది, మొత్తం తడిచిపోతుంది. అయితే ఇప్పుడు ఫోన్ పౌచ్ ఒకటే తీసుకున్నాం, చాలా బాగున్నాయి. ఒక 10 పౌచ్ దాకా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను గ్లాస్ వేయించుకోవాలి ఫోన్కి. టెంపర్ గ్లాసెస్ అవి కూడా వచ్చేసి 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉన్నాయి. వర్షం వస్తుంది ఇప్పుడు, వర్షం వల్ల ఇంకా చలి పెరిగింది. తిరిగి టైర్డ్ అయిపోయారు. సో నూడిల్స్ తిందామని ఇక్కడ ఆగాము. బయట అయితే వర్షం పడుతుంది, మంచు. రిటర్న్ వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే బయట వర్షం వస్తుంది అండ్ మా మమ్మీ కూడా చలేస్తుంది, ఎక్కువ చలి పెరిగింది. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఎక్కువ తిరగట్లేదు.
మళ్ళీ ఎందుకు హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో రేపు ఎల్లుండి అలా తిరగడానికి ఉండదు. సో ఇప్పుడు కొంచెం వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళిపోతున్నాం. తొందరగా ఇంటికి వచ్చేసాను. నాని కవర్లు తీసుకున్నా అంటే నేను फोन कवर्स चप्पल जूता नहीं मिला वहाँ पे। जूता कितना कुछ नहीं मिला, 4.5 पौने 5 हो रहा है। जल्दी ఎన్ని కవర్స్ కొన్నా నేను. అంతసేపు నడిచి 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 ఇలా వచ్చి బెడ్ మీద వాలితేనా ఉంటుంది చూడు, హాయిగా ఉంటుంది. ఏ అచ్చా లగ్దా ఖావ్. మా అమ్మమ్మకి బ్రెడ్ కూడా తీసుకొచ్చాం తింటదేమో అని. నాకు వద్దు మీరు తినండి అంటుంది. సరే మేమే తింటాం, దాంట్లో ఏముంది. ఫస్ట్ అయితే ఇది తినేసిన తర్వాత కాఫీ తాగాలి అండ్ వాళ్ళకి ఇవ్వాలి. ఖడో ఖడో ఎడా मुझे पता है यार, तो सब्जियां सोचती है की सब्जी है, खट्टा खट्टा सब्जी है। नहीं अच्छा लग रहा है. खा खाओ 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 मुझे खाओ. तुम खाओगे? ये तो तुम दे खा, ये तुम दे पड़े आमी दोरी ती खा खा तो मुझे खाए बच क्या ना मुझे बेट पकड़ा खा तमना हमारे में बारे खावा ने मना रावणी तो खाई ना मी डॉक्टर है, कुछ नहीं होता. వేడి వేడి కాఫీ. ఇంకా ఇక్కడ ఏ ఆప్షన్ కనిపించట్లేదు, ఎందుకంటే అంత కూల్లో ఇంత కాఫీ తాగితే కొంచెం హాయిగా ఉంటుంది. సో కాఫీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. ఫోన్ కేసెస్ రిపేర్స్ అవి అంటే అవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా క్లాత్ విషయంలోకి వస్తే అక్కడ క్లాతింగ్ అంత ఏం లేదు, అంటే లేదు అంత లేదు కాదు అస్సలు లేదు. అక్కడ ఓన్లీ ఏంటంటే ఫోన్ పౌచ్ అవన్నీ, నెక్స్ట్ ల్యాప్టాప్ రిపేర్స్, బ్యాగ్స్ అవి ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో అక్కడ ఆ ఐటమ్స్ తీసుకోవచ్చు నెహ్రూ ప్లేస్లో. ఇప్పుడే తిన్నా బిర్యానీ. మా అమ్మమ్మకి బిర్యానీ తినాలనిపిస్తుందంటే బిర్యానీ ఆర్డర్ పెట్టా. అంతకి ఏం బాగాలేదు, అక్కడే బాగుంటుంది. మన దగ్గర బిర్యానీ బాగుంటుంది, ఇక్కడ ఏం బాగాలేదు. ఇంకా తినేసి అలా అలా కొంచెం వాక్ చేసేసి ఇప్పుడే పడుకుందామని వ్లాగ్ ఎండ్ చేద్దామని వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సేఫ్గా ఉండండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.